ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 50 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ. వయా 100 యోజన అనేది 4 మే 2017 ప్రధానమంత్రిచే ప్రారంభించబడిన పెన్షన్ పథకం. ఇది సీనియర్ పెన్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్ విపిబివై మాదిరిగానే ఉంటుంది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా ఎల్ఐసి నిర్వహిస్తుంది. ఈ పథకంలో నెలవారీ, త్రైమాసికంగా, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన అతని సౌలభ్యం ప్రకారం పెట్టుబడి పెట్టే అవకాశం వ్యక్తికి పెన్షన్లు చెల్లించబడుతుంది. పిఎంవివివై కింద మీరు నెలకు గరిష్టంగా 9,250 పెన్షన్ ప్రయోజనం పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఆర్థిక సామాజిక భద్రత కోసం ఈ పథకం ప్రారంభించారు. ప్రధానమంత్రి వయా 100 యోజన అనేది పెన్షన్ పథకం. దీని కింద దేశంలో 60 ఏళ్ళ లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఏ సీనియర్ సిటిజన్ అయినా పెట్టుబడి పెట్టవచ్చు. అతను ఈ పథకం కింద పెన్షన్ పొందవచ్చు. దేశంలో వృద్ధులకు, వృద్ధాప్యుల ఆర్థిక సాయం అందించడానికి ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుడైన సీనియర్ సిటిజన్ సామాజిక భద్రత పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట వయోపరిమితి అంటూ ఏదీ లేదు. భారత ప్రభుత్వం పిఎంవివివై నిర్వహణ బాధ్యత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు ఎల్ఐసికి అయితే అప్పగించింది. ప్రారంభంలో ఈ పథకం మే 4, 2017 మే 3 వరకు 2018 1 వరకు సంవత్సరం పాటు ప్రారంభించారు. ఆ సమయంలో ఈ పథకం కింద రాబడి 8.2% వార్షిక వడ్డీ రేటుతో అందుబాటులో ఉంది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లింది. చివరిసారిగా 2020లో ఈ పథకాన్ని 31 మార్చి 2020 నుండి 31 మార్చి 2023 వరకు 3 సంవత్సరాల పాటు పొడిగించారు. ప్రధానమంత్రి వయో 100 యోజన 2024 కింద పెన్షన్ 7.4% వార్షిక వడ్డీ రేటుతో చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద పెట్టుబడిపై రాబడికి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది. ఇంకా ఈ పథకాన్ని కనుక మీరు అప్లికేషన్ చేసుకోకపోతే ఆధార్ కార్డు, దాంతోపాటు దరఖాస్తు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాన్ కార్డు, వయసు రుజువు, దరఖాస్తుదారు యొక్క చిరునామా, రుజువు పత్రాల కోసం చిరునామా, ఆదాయ రుజువు, దరఖాస్తు, పదవి విరమణకు సంబంధించిన పత్రాలు, పిఎంవివై 100 పథకం వడ్డీ గణన క్యాలిక్యులేషన్. పిఎంవివివై స్కీమ్ వడ్డీ రేటును ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి వయో 100 కింద పెట్టుబడి పెట్టే వారికి 7.40 వార్షిక వడ్డీ రేటుతో పెన్షన్ అయితే చెల్లిస్తున్నారు.